హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జస్ట్ జోసా అంటే ఏంది, ఇప్పుడు పదేగా మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని విషయాలు. మనం ఏం మాట్లాడుకుంటున్నాం రోజు? జోసా కౌన్సిలింగ్ అంటున్నాము, సీశాప్ కౌన్సిలింగ్ అంటున్నాం. జోసా అంటే కొత్తగా మరి ఈ సంవత్సరమే జాయిన్ అయిన స్టూడెంట్స్, జేఈకి వెళుతున్న స్టూడెంట్స్కి తెలియదు. వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో అసలు జోసా అంటే ఏంది, సీశాప్ అంటే ఏంది చెప్పడం అయితే జరుగుతుంది. మీకు జోసా అంటే తెలిసే ఉంటుంది. మరి జోసా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. సీశాప్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్. ఇవి ఎప్పుడెప్పుడు కావాలమ్మా మనకి? ఫస్ట్ మరి దీనిలో ఏంటంటే జోసాలో మనకి ఏమవుతుందో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, రిఫర్ చేస్తారు కదా, ఇక్కడ చూడండి. జోసా ఎందుకు మనకి? అడ్మిషన్ ఇంటుంది. దిస్ ఇన్క్లూడ్స్ 23 ఐఐటీలో అడ్మిషను. మరి ఇది ఒక కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్ లాంటిది, ఒక వెబ్ కౌన్సిలింగ్ ప్లాట్ఫామ్. 23 ఐఐటీసు, 31 ఎన్ఐటీసు, ఐఐఈఎస్టి సింగపూర్, 26 ట్రిపుల్ ఐటీలు, 47 జిఎఫ్టీలకు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ, సీట్ అలాట్మెంట్ ప్రక్రియ మనకి జోసా నుంచి జరుగుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. జోసా నుంచి జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ప్రక్రియ జోసా నుంచి జరుగుతుంది. దీనికి మనకి ఎన్ని రౌండ్లలో జరుగుతుంది? రౌండ్ 1. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఎన్ని రౌండ్లు ఉన్నాయి? రౌండ్ 1 నుంచి రౌండ్ 1 టు రౌండ్ 6 అయితే అయినాయి. అంటే ఈ సంవత్సరము రౌండ్ 1 నుంచి రౌండ్ 5కి చేస్తారా, రౌండ్ 6 నుంచి 7కి చేస్తారా అయితే మనకు తెలియదు. ఇంకా మన దాని కౌన్సిలింగ్ మనకి 2వ తారీఖు 2 జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 2 జూన్ నుంచి ఎవరికి జేఈలో మంచి పర్సంటైల్, మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి మరి కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హత లభిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, ఆ కట్ ఆఫ్స్ని బట్టే మీరు జోసా కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది. మనకి దీనిలో ఎన్ని రౌండ్లు ఉన్నాయమ్మా? దీనిలో మరి సీట్ రావాలంటే మీరు ఐఐటీలో చేరాలంటే దీనిలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు ఎన్ఐటీలో చేరాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ట్రిపుల్ ఐటీలో వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా జిఎఫ్టీకి మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ అది. సపోజు మీరు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు అనుకోండి. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే వాళ్ళకి జేఈ అడ్వాన్స్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఐఐటి సీట్సు, మరి ఐఐటీలో సీట్లు కౌన్సిలింగ్ ఎనేబుల్ అవుతుంది. పెట్టుకోవచ్చు, ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎనేబుల్ అంటే ఆప్షన్స్ పెట్టుకోండి. లేదు సార్, నేను ఓన్లీ జేఈ మెయిన్ మాత్రమే మరి వచ్చినాయి అంటే మీకు ఎన్ఐటి ప్లస్ ట్రిపుల్ ఐటీ ప్లస్ జిఎఫ్టిఐలో పాల్గొనే అవకాశం కలుగుతుంది. మీరు కనుక జేఈ అడ్వాన్సు ప్లస్ జేఈ మెయిన్ 2 క్వాలిఫై అవుతారే, మీరు ఐఐటీలో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మరి ఎన్ఐటీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ ఐటీలో పెట్టుకోవచ్చు, జిఎఫ్టీ మొత్తం మీరు ఎక్కడైనా చేరచ్చు. మీ ఇంట్రెస్ట్ అమ్మ, అది మీ ఇంట్రెస్ట్. మీరు పెట్టుకునే వెబ్ ఆప్షన్స్ వల్లే సీట్స్ వస్తాయి. మీరు తప్పుగా పెట్టుకుంటే తప్పుగానే సీట్స్ వస్తాయి, కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గానే సీట్స్ వస్తాయి. అందుకని నేను మెంటర్షిప్ జాయిన్ అవ్వమంటున్నాను. స్టూడెంట్స్ మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే చాలా లాస్ అవుతున్నారు. మంచి ర్యాంక్ వచ్చినా కానీ లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ ఎన్ఐటి వరంగల్ లాంటి సీట్లు కోల్పోయే అవకాశం వచ్చింది. కోల్పోయారు కొంతమంది లాస్ట్ ఫైనల్లో నా దగ్గరికి వచ్చి, సార్ మాకు ఎన్ఐటి వరంగల్లో వచ్చేది, అనవసరంగా నేను వేరే చోట పెట్టుకున్నాను, అగర్తాలా పెట్టుకున్నాను, అది పెట్టుకున్నాను, మాకు తెలియదు సార్. ఏంటంటే ఇది ఒక్కసారి మిస్ అయితే సరే, దీని సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం. మరి జోసా జాయింట్ సీట్ అలొకేషన్ బోర్డు, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, దీని డిఫరెన్స్కి వస్తే ఇది మనకి రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు జరుగుతుంది. ఈ రౌండ్ 6 వరకు జరిగిన తర్వాత ఐఐటీలు అడ్మిషన్లు, ఎన్ఐటీలు అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయింది. ఈ రౌండ్ 6 అయిన తర్వాత ఏమైందంటే సీట్లు కొంతమంది వేకెంట్ అయిపోతాయి సీట్లు. మళ్ళీ కొంతమంది ఈ రౌండ్ 6 వరకు కూడా కొంతమంది స్టూడెంట్స్ వేకెంట్ వెళ్ళిపోతాం. కొంతమంది డీమ్డ్ కానీ, విట్ కానీ, అమృత కానీ, ఇలాంటి సపోజ్ బిట్స్ పిలానీలో కొన్ని సీట్లు కొంతమంది స్టూడెంట్కి సివిల్ వస్తుంది. ఇక్కడ ఏదో ఎన్ఐటీలో సివిల్ వస్తుంది. సపోజు బిట్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో కంప్యూటర్స్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ సీటు వేకెన్సీస్ అయిపోతుంది.
వేకెంట్ సీట్. ఈ వేకెంట్ సీట్లు మరి వేకెంట్ సీట్స్ ఉంటాయి కదా, ఈ వేకెంట్ సీట్స్ ఫిల్ చేయాలంటే మనకు కావాల్సింది సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్. ఇది ఈ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అనేది ఏంటంటే జోసాలో మిగిలిపోయిన సీట్లని దీని ద్వారా భర్తీ చేస్తారు. జోసాలో జాయింట్ సీట్ అలొకేషన్ బోర్డులో మిగిలిపోయినాయి కదా సీట్లు, ఆల్మోస్ట్ ఆల్ మనకు 63 అంటే ఆల్మోస్ట్ ఆల్ 45,000 సీట్లు. అంటే దీనిలో ఒకటి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డులో మరి ఐఐటీస్కి లేదమ్మా, నో ఐఐటీస్, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఐఐటీస్కి అడ్మిషన్ మాత్రం జోసాలో జరుగుతాయి. ఇక్కడ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డులో మీకు అడ్మిషన్ ప్రక్రియ ఓన్లీ ఎన్ఐటి, జిఎఫ్టిఐ, IIITస్కి మాత్రమే జరుగుతాయి. ఐఐటీస్కి మాత్రం జరగవు, అది గుర్తుపెట్టుకుని ప్రతి స్టూడెంట్స్. ఐఐటీస్కి ఇక్కడ రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు ఆ సీట్లు తగిలిన కొన్ని అసలు లాస్ట్లో కొన్ని వందల సీట్లు ఐఐటీల్లో మిగిలిపోయిన, పదుల సంఖ్యలో 23 ఐఐటీల్లో మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు మిగిలిపోయిన సీట్లకి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్పెషల్ ఫీజు కండక్ట్ చెయ్యరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డులో ఎన్ఐటి, జిఎఫ్టిఐ, IIIT ఈ మిగిలిపోయిన సీట్లన్నీ ఇక్కడికి వస్తాయి కదా, వీళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ 3 రౌండ్లు ఉంటాయి అమ్మ. ఇక్కడ 6 రౌండ్లు ఉంటాయి, 6 రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ 3 రౌండ్స్ తీసుకుంటాడు, ఇక్కడ 3 రౌండ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రౌండ్స్ మనకి 3 రౌండ్స్ వస్తాయి. ఇక్కడ రౌండ్ 1 CSAP రౌండ్ 1, రౌండ్ 2 అండ్ రౌండ్ 3 వస్తుంది. ఈ CSAP 1 రౌండ్ 3లో చాలా మ్యాజిక్లు ఉంటాయమ్మో. ఇక్కడ యూ నో నీడ్ టు పే ఎనీథింగ్, నో ఫీజు. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్కి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ కూడా మీరు చెల్లించవలసిన అవసరం లేదు. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్లో పాల్గొంటే యూ హ్యావ్ టు పే మనీ, అంటే ఎవరెవరు ఏం పే చేయాలి? జనరల్ స్టూడెంట్స్, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్ మినిమం ఎంత పే చేయాలి? ఒక 30K అంత పే చేయాలి. SC ST స్టూడెంట్స్ ఒక 19K దాకా పే చేయాలి. ఐఎమ్ నాట్ షూర్, నేను మళ్ళీ డీటెయిల్గా లాస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు CSAP కౌన్సిలింగ్లో పాల్గొనాలంటే 30,000 రూపీస్ యూ హ్యావ్ టు డిపాజిట్. SC ST వాళ్ళు 19K అది డిపాజిట్ చేయాలి. ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను. ఎవరైతే మరి సీట్ అలొకేషన్ జోసాలో సీట్ రాలేదో, మిగిలిపోయిన సీట్లకి మరి ఇక్కడ పాల్గొనాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నో ఫీజు, ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ అంటిల్ యూ గెట్ ద సీట్. ఇక్కడ పాల్గొనాలంటే CSAP సీట్ అలొకేషన్ అథారిటీలో మరి సెంట్రల్ సీట్ అలొకేషన్ పాల్గొనాలంటే రౌండ్ 1 ఎన్రోల్మెంట్ ఫీజు 40,000 కట్టాలమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్. 40,000 జనరల్, మరి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్ 40,000, 19,000 SC ST స్టూడెంట్స్ కట్టాలి. నేను చూపించాను, ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇవి కట్టిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత మీరు కట్టవచ్చు. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మాకు సీట్ రాకపోతే మా డబ్బులు పోతాయి కానీ, మీ డబ్బులు మీకు బ్యాక్ వచ్చేస్తాయి అమ్మ దగ్గర. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎనీ సీట్, మీకు కానీ ఈ 40,000, 19,000 SC ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు సీటు రాకపోతే మీ డబ్బులు మీకు అకౌంట్లో పడిపోతాయి. మళ్ళీ ఇంకో మతలబు ఉందాం. ఇక్కడ కూడా ఏంటంటే మనకి రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. రౌండ్ 1లో వచ్చిన సీటు మీరు నచ్చకపోతే రౌండ్ 2కి వెళ్ళొచ్చు, సేమ్ పేమెంట్ 40,000 కట్టాలి. తర్వాత రౌండ్ 2లో మీకు వచ్చిందంటే సీటు రౌండ్ 3కి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ డిస్కార్డ్ అయిపోవచ్చు. రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది, మీకు నచ్చిందా నచ్చలాదా? నచ్చకపోతే రౌండ్ 2కి వెళ్ళొచ్చు. రౌండ్ 2లో వేరే సీట్ వచ్చింది, మీకు నచ్చిందా నచ్చలాదా?
నచ్చలేకపోతే రౌండ్ 3కి వెళ్ళచ్చు. ఇక్కడ ఒక మతలబ్ ఉంది, రౌండ్ 3లో మీకు ఏ సీట్ వచ్చినా జాయిన్ అవ్వాలి, తస్మాత్ జాగ్రత్త అనమాట. లేకపోతే మీ 40,000 మీ 19,000 గయాబే వెళ్ళిపోతాయి. మరి మనం హుండీలో వేసినట్టు, దేవుడు హుండీలో వేసినట్టు అనుకోవాలి. లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఈ విధంగానే 40,000 19,000 పోగొట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. మీకు మీ డబ్బులు మీకు రావాలంటే రౌండ్ 1లో మీకు సీటు వచ్చింది, రౌండ్ 2కి వెళ్తారు. రౌండ్ 2లో మీకు నచ్చకపోతే ఇక్కడ నుంచి ఎగ్జిట్ బయటకు వచ్చేయండి. మీరు ధైర్యం చేసి రౌండ్ 3కి వెళితే మీ ఇష్టం, అది రౌండ్ 3కి అయినా వెళ్ళవచ్చు, మీ ఇంట్రెస్ట్. ఇది స్టూడెంట్స్, మరి ఇది డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి మిగిలిపోయిన సీట్లు, సపోజు మన కూరగాయలు అన్నీ మిగిలిపోతాయి కదా సీసాబ్లో, అవి ఇక్కడ మరి మంచి వెజిటేబుల్స్ కూడా దొరకవచ్చు, చెప్పలేం. దాదాపు ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి సిఎస్సి, ఈసీఈ, ఇవన్నీ కూడా ఐటీ, డిఏ, టాప్ ఎన్ఐటి సీట్లు అన్నీ ఇక్కడ అయిపోతాయి అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా లక్కీగా ఉంటే కొంతమంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి మంచి ఎన్ఐటీల్లో వచ్చిన సీటు, ఎన్ఐటి క్యాలికట్, ఎన్ఐటి నాగపూర్, మరి ఎన్ఐటి అగర్తాల, వాటిల్లో మంచి మళ్ళీ అదేవిధంగా ఎన్ఐటి త్రిబుల్ ఐటి కర్నూలు కూడా మంచి సీట్స్ వచ్చినాయి. ఏదేమైనా కానీ మరి జాగ్రత్తగా పెట్టుకోవాలమ్మా, ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. మీకు జోసాలో ఒక సీటు వచ్చింది, మంచి సీట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చాలామంది తప్పు చేశారు. కొంతమంది తెలియక మెంటర్షిప్ తీసుకోవడం తెలియక, సపోజు ఎన్ఐటి వరంగల్ ఏదో సంథింగ్ మంచిది, సపోజ్ నాగపూర్లో ఏదో మంచి ఈసీఈ సబ్జెక్ట్ ఏదో వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు క్లోజ్ చేసుకోకుండా మళ్ళీ సీసాబ్కి వెళ్ళారు. సీసాబ్లో ఈ సీట్ పోయింది, ఇంకో సీట్ వచ్చిన తర్వాత ఈ సీట్ పోతుంది, గుర్తుపెట్టుకోండి. 2 ఇంటర్ కనెక్ట్ అవుతాయి లోపలగా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా సపోజు మీరు జోసాలో సీట్ వచ్చింది, మీకు నచ్చలా, మరి సీసాబ్కి వెళ్ళారు, సీసాబ్లో ఇంకో సీట్ వచ్చిన సీటు పోద్ది. ఏదో సామెత చెప్పినట్టు ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా మరి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వెరీ వెరీ కేర్ఫుల్గా మనము మరి సీసాబ్కి వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సపోజ్ ఎన్ఐటి వరంగల్లో నాకు ఈసీఈ వచ్చింది, మళ్ళీ సీసాబ్కి వెళ్ళారు, సీసాబ్కి వెళితే మళ్ళీ ఈ సీట్ పోద్దు, గుర్తుపెట్టుకోండి, ఈ సీట్ పోద్దు. మీరు అలా జరగకుండా ఉండాలంటే మీరు ఎన్ఐటి వరంగల్లోనే ఉండిపోయింది. ఇది ఎలాంటి టెక్నిక్స్ తెలియక లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ మరి సీట్లు మంచి సీట్లు కోల్పోవడం జరిగింది. వాళ్ళకి మరి ఫైనల్గా ఏదో ఒక దాంట్లో చేరారు. అట్లా ఉండకుండా మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ తీసుకుంటే గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మనము ఇక్కడ ఒకటి ఈ జోసా సీసాబ్లో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక సింపుల్ లాజిక్, మీరు ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఒక్కసారి పెట్టుకోవాలమ్మా, గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ జోసా అయినా సీసాబ్ అయినా, సపోజు మన దగ్గర 600 వెబ్ ఆప్షన్ ఎన్ని అయినా వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు. ఒక స్టూడెంట్కి 500 వెబ్ ఆప్షన్స్కి క్వాలిఫై అవుతాడు అనుకోండి, దాదాపు 250 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, తప్పులేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అయితే మళ్ళీ పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ 250 వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు జరుగుతాయి, మధ్యలో ఎడిట్ చేయడానికి ఉండదు. అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సీసాబ్లో కూడా అంతే, సీసాబ్లో కూడా దాదాపు ఒక 200 వెబ్ ఆప్షన్స్, అంటే ఇక్కడ ఒక వెబ్ ఆప్షన్ సపరేట్ ఉంటాయి, ఇక్కడ ఒక వెబ్ ఆప్షన్ సపరేట్ ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల నేను కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది పిల్లల దగ్గర, వాళ్ళతో నేను నేర్చుకోవటం, మరి నేను కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి తప్పులు, మరి ఈ తప్పులు జరగకుండా మనము మీకు ఎంత మంచి జేఈలో ఎంత మంచి ర్యాంక్ అయినా రావని, ఈ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోకపోతే మాత్రం మీరు సీటు కోల్పోతారు, తస్మాత్ జాగ్రత్త. జోసా సీసాబ్ అంటే అలా ఉంటాయమ్మా. జోసాలో మనము సింగిల్ రూపీ కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ సీటు వస్తేనే మీరు పేమెంట్ కట్టాలి, అది నేను తర్వాత చెప్తా. పార్షియల్ అడ్మిషన్ ఫీజు అని 2 రకాలు ఉంటాయి కదా, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అని, పార్షియల్ అడ్మిషన్ ఫీజు అని. ఈ 2 ఎస్సీ ఎస్టీకి సపరేట్ ఉంటాయి, ఓబీసీకి సపరేట్ ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇవన్నీ ఈ స్టోరీ అంటే అంతా ఒక మీకు అర్థం కాదు కాబట్టి ఇది స్టూడెంట్స్. మరి జోసా నుంచి మనం సీసాబ్కి అసలు జోసా నుంచి సీసాబ్కి వెళ్ళాలా లేదా? మీకు మంచి సీట్ వస్తే మళ్ళీ జోసా సీసాబ్కి వెళ్ళి అక్కడ గబ్బు చేసుకోమాకండి, ఉండా సీటు కూడా పోతుంది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్తగా
ఇదేంటంటే జస్ట్ సిట్ చాట్గా జస్ట్ క్యాజువల్గా నేను స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఇది చాలా ఎడ్యుకేట్ అయితే మీ అందరికి మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రేపు పొద్దున లాగిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇక్కడ లాగిన్కి సపరేట్ ఇస్తాడు, ఇక్కడ లాగిన్కి సపరేట్ ఇస్తాడు. మనం ఇక్కడ సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కీడెంచి మేలెంచమన్నారు, మేలెంచి కీడెంచి మేలు. అందుకనే మనం ఏం చేస్తామంటే ఒక సామెత ఉంటుంది కదా, కీడెంచి మేలెంచం ఏదో ఉంటుంది. ఆ విధంగా మనం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్, సాధ్యమైనంత వెబ్ ఆప్షన్స్, ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs ప్లస్ GFTS, సాధ్యమైనంత ఎక్కువ వెబ్ ఆప్షన్. ఒక్కసారి పోతే మాత్రం వెబ్ ఆప్షన్ క్లోజ్ అయితే మాత్రము ఇంకా అది ఓపెన్ అవ్వదు. ఒక్కసారి లాక్ అయితే మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని మనము వీళ్ళకి ఒక సింగిల్ రూపీ నువ్వు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి, ఒక సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే కొద్దిగా అమౌంట్ పే చేయాలి. ఈ అమౌంట్ లాస్ట్ ఇయర్లో రిఫండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింగిల్ రూపీ కూడా నీ దగ్గర తీసుకోరు వీళ్ళు. ఒకవేళ సీటు వస్తే వీళ్ళు ఒక 5,000 రూపీస్ లాస్ట్లో ఛార్జ్ చేయడం జరుగుతుంది, ఒకవేళ సీటు వస్తే. ఇది స్టూడెంట్స్. ఇంకా మనము ఇది జనరల్గా చిట్ చాట్గా మాట్లాడటం జరుగుతుంది. మరి టెక్నికల్గా కాకుండా నేను జోసా అంటే ఏంది, CSAB అంటే ఏంది అని ఓవరాల్గా స్టూడెంట్స్కి ఈ డాక్యుమెంట్స్ మీరు కూడా ఉంటాయి, మీరు వెళ్ళండి, చదువుకోండి. అవసరమైతే ఇదిగో ఇక్కడ దీనిలోకి వెళితే నేను CSAB స్పెషల్ రౌండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి టైమింగ్ జూన్ 2 నుంచి జూలై మొత్తం స్టార్ట్ అవుతుంది. జూలై 10th వరకు ఇదే ఉంటుందమ్మా. ఇది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత జూలై 10th నుంచి ఆ ప్రాంతంలో జూలై 25th వరకు కూడా ఇదే జరుగుతుంది. ఈ 2 కౌన్సిలింగ్ జోసా అండ్ CSAB అయితేనే మీకు NITలు క్లాసులు స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. 2 అవ్వాలి. జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలి, CSAB కౌన్సిలింగ్ కంప్లీట్. అప్పుడే అందరికి కూడా 1 ఆగస్టు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే IIT వాళ్ళకి ముందే స్టార్ట్ అవుతాయి, IITs వాళ్ళకి ముందే స్టార్ట్ అవుతాయి. NITs, IIITs వాళ్ళకి కొద్దిగా లేట్గా. ఇదిగా మా జోసా CSAB కౌన్సిలింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ అంటే 23 దాకా మీకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఒక 1 month లేటు చూసారు ఇక్కడ. మరి IIT వాళ్ళకి 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయితే క్లాసులు. ఈ NIT, IIIT బ్యాచ్ అందరికి కూడా ఏంటంటే 28th ఆగస్టు, ఇక 1 సెప్టెంబర్ అనుకోండి రిపోర్టింగ్. అంటే రిపోర్టింగ్ కంపల్సరీ చేయాలి. క్లాసులు అయితే 1 సెప్టెంబర్కి వెళ్ళిపోతాయి. వీళ్ళకి IIT స్టూడెంట్స్కి, NIT స్టూడెంట్స్కి 1 month గ్యాప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మో నాకు ఇంకా క్లాసులు స్టార్ట్ అవ్వలేదు, రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని అవసరం ఏమీ లేదు. ఇది స్టూడెంట్స్. మరి జోసా ఇది షెడ్యూల్ ఉంటుంది చూడండి, ఇక్కడ షెడ్యూల్ క్లియర్గా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ టైంలో మరి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మార్క్ షీట్ అలొకేషన్ కూడా చేస్తారు. ఇక్కడ చూసారా మనకి రౌండ్ 6 అలాట్మెంట్, రౌండ్ 1కి అలాట్మెంట్, రౌండ్ 1 అలాట్మెంట్ వస్తుంది. రౌండ్ 2 అంటే మనం అలర్ట్గా ఉండాలి. 2 రోజులకి 3 daysకి ఒక రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. మీరు ఇవన్నీ చేయాలంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి. ఇక్కడ నా దగ్గరే కాదు, ఎక్కడైనా మీరు ఎక్కడో కూడా మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు వాళ్ళు అప్డేట్ చేయటం జరుగుతుంది. ఇదిగో స్టూడెంట్స్, ఇది కూడా చూడండి ఇక్కడ మనకి మరి ఎప్పటి నుంచి మీకు జూన్ 2 ఈ విధంగా మరి స్టార్ట్ అయింది కౌన్సిలింగ్. అలాట్మెంట్ ఆఫ్ JEE అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి స్టూడెంట్స్. ఇవన్నీ గమనించుకోండి మీరు. తర్వాత మనకి 3వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. జోసా రిజిస్ట్రేషన్ చూసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కూడా డిస్ప్లే ఆఫ్, ప్రీపేమెంట్ ఆఫ్, మరి క్యాండిడేట్ లాక్ చాయిసెస్ పెట్టుకోవాలి ఇమ్మీడియట్గా. ఇక్కడ రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉంటుంది అన్నమాట. షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది. ఇది అయిన తర్వాత ఈ 2 షెడ్యూల్, ఇది ఫస్ట్ అవుతుంది, తర్వాత ఇది అవుతుంది. మీకు మంచిగా సీట్ వస్తే మీరు ఇక్కడతోనే మీరు స్టాప్ అయిపోండి, ఇక్కడే మీ బండిని ఆపేయండి. మీ బండి అది కాకుండా CSABకి వెళ్ళారా ఇంకంతే సంగతులు. ఇంకేమైనా తేడాలు మహా ఘోరాలు జరిగిపోతాయి CSABలో. మీకు అనుకున్న సీటు ఉండా సీటు పోద్ది, ఏదో వేరే సీట్ వచ్చింది చెప్పలేము. అదంతా కంప్యూటరైజ్డ్ అమ్మ, అంతా కంప్యూటరైజ్. తర్వాత
చాలామంది లాస్ట్ ఇయర్ సార్ నాకు ఈ సీట్ నచ్చలేదు సార్, మరి జోసాలో వచ్చిన సీటే బాగుంది సార్, మరి నేను వాళ్ళకి కాల్ చేస్తే ఏమైనా ఇస్తారా? ఏమి ఇవ్వరు. మా సీటు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి అలాట్ అయిపోయింది, వాళ్ళు ఫీజు కూడా కట్టేశారు. ఇప్పుడు మీరు సినిమా హాల్లో కూర్చున్న తర్వాత మీరు లెగిసి వెళ్ళిపోయిన తర్వాత మీ సీట్లో ఇంకోటి కూర్చేసుకుంటాడు. ఇది కూడా అంతే స్టోరీ. ఎవరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకోండి. ఇప్పుడు వరకు జోసా కౌన్సిలింగు వచ్చేంత వరకు ఇలాంటి వీడియోస్ మనం చెప్తానే ఉంటాం, మీరు కూడా నేర్చుకోండి. స్టూడెంట్స్ చూసారా, మరి మీరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే గైడెన్స్ అయితే జారండి. నేను గైడెన్స్ మెంటర్షిప్ కోసం వీడియో చేయట్లేదు, జస్ట్ అవేర్నెస్ కోసం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళంటే సరే, మనం 2500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. మీకు జూలై ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేస్తాను. ఇంకా ఆగస్టు వరకు అంటే మీరు డైరెక్ట్గా క్లాసుల్లోకి వెళ్ళిపోవడం నో ప్రాబ్లం. 2500 రూపాయలు మనం ఎన్నెన్నో ఖర్చు పెట్టుకుంటాం స్టూడెంట్స్ అందరూ. మరి కోచింగ్ల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఉంటారు. మరి 2500 రూపీస్ మరి మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలి, మీతో టైం గడపాలని, టైం వెచ్చించాలంటే మరి ఇంత ఖర్చు అవుతుంది. స్మాల్ అమౌంట్. ఈ రోజుల్లో మనకు సినిమా మూవీకి వెళ్ళినా కూడా మరి 10,000 5,000 రూపీస్ టికెట్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు మన వాట్సాప్లో ఏమైనా డౌట్ ఉంటే మనం కాల్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మన మెంటర్షిప్ దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ జేఆర్ఐ ఐఐటీస్లు, ఎన్ఐటీస్, IIITస్లు ఉన్నారు. వాళ్ళందరి నంబర్స్, ఓల్డ్ పేరెంట్స్ నంబర్స్ ఇస్తాను, కావాలంటే మీరు మాట్లాడుకోవచ్చు. ఆ క్యాంపస్లు ఏ విధంగా ఉంటాయి కూడా డిస్కస్ చూసుకోవచ్చు ఒకసారి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.